రైట్. విశాఖ డ్రగ్స్ కేసులో టీడీపీ అబద్ధపు ఆరోపణలు, అబద్ధపు ప్రాపగాండాకు సంబంధించి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలు ఆల్రెడీ ఇప్పుడు ఫిర్యాదు చేశారు సీఈఓకు. దీనిపై లోతైన విచారణ చేసి దీని వెనక ఎవరున్నారో తగు చర్యలు తీసుకోవాలన్నట్టుగా కూడా విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడిన లైవ్ చూసాం. ఇప్పుడు ఒక విశాఖ డ్రగ్స్ సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. విశాఖ డ్రగ్స్ కేసులో ముఠా గుట్టురట్టయింది. ఇంటర్పోల్ సమాచారంతోనే సిబిఐ అధికారులు వచ్చినట్లుగా విశాఖ సిపి రవిశంకర్ తెలిపారు. విశాఖ డ్రగ్స్ కేసు వ్యవహారాన్ని సిబిఐ చూస్తోందన్నారు. సిబిఐ వినతి మేరకే డ్రగ్స్ స్క్వాడ్ వెళ్లారని విశాఖ సిపి స్పష్టం చేశారు. ఏపీ పోలీసులపై సిబిఐ ఎలాంటి ఆరోపణలు చేయలేదని రవిశంకర్ స్పష్టం చేశారు. విశాఖ పోర్టు తమ పరిధిలో ఉండదన్నారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ పర్యవేక్షణలోనే తాము పనిచేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. వాస్తవాలు తెలుసుకోకుండా వార్తలు రాయడం మంచిది కాదన్నారు విశాఖ సిపి రవిశంకర్. డ్రగ్స్ కేసులో తప్పుడు ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియాకు డైరెక్ట్గానే కౌంటర్ ఇచ్చారు విశాఖ సిపి రవిశంకర్. తమ పరిధిలో లేని ప్రైవేట్ పోర్టుకు కస్టమ్స్ అధికారులు పిలిస్తేనే పోలీసులు వెళ్లారని విశాఖ సిపి రవిశంకర్ తెలిపారు. లోకల్ అధికారుల వల్ల లేట్ అయిందని చెప్పడం టెక్నికల్ టెర్మినాలజీ మాత్రమేనన్నారు. తాము ఎన్డీపీఎస్ మీద ఉక్కుపాదం మోపుతున్నట్లుగా ఆయన తెలిపారు. 5 ఏళ్ల కాలంలో డ్రగ్స్ను కట్టడి చేసినట్లుగా రవిశంకర్ స్పష్టం చేశారు. గంజాయి స్మగ్లింగ్ను అడ్డుకున్నామని ఆయన తెలిపారు. విశాఖ డ్రగ్స్ కేసు రాజకీయ నేతల్లో దడ పుట్టిస్తోంది. డ్రగ్స్ దందాలో టీడీపీ, బీజేపీ లీడర్ల హస్తం ఉన్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. విశాఖ పోర్టులో దొరికిన 25,000 కిలోల డ్రగ్స్ కేసులో కోటయ్య చౌదరి కీలకంగా మారిపోయారు. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కేంద్రంగా డ్రగ్స్ దందా నడుస్తోంది. బ్రెజిల్ నుంచి కంటైనర్లో విశాఖ పోర్టుకు మాదక ద్రవ్యాలను తరలిస్తుండగా సిబిఐ వేటాడింది. ఆపరేషన్ గరుడలో భాగంగా విశాఖ డ్రగ్స్పై ఉక్కు పాదం మోపారు సిబిఐ అధికారులు. నిజానికి ఇంటర్పోల్ సమాచారంతో సిబిఐ తనిఖీ చేపట్టింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 25,000 కిలోల డ్రై ఈష్తో కలిపిన కొకైన్ను సిబిఐ అధికారులు గుర్తించారు. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ పేరిట డెలివరీ ఉండడంతో అటు టీడీపీ ఇటు బీజేపీ లీడర్ల వెన్నులో వణుకు మొదలవుతోంది. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీ సీఈఓ కూనం కోటయ్య చౌదరి, ఆయన తండ్రి వీరభద్రరావు ఎండి. వీళ్లతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఫ్యామిలీకి సంబంధం ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. అలాగే టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ వియ్యంకూడి కుటుంబంతోనూ సాన్నిహిత్యం ఉన్నట్లుగా సమాచారం. టీడీపీ హయాంలోనే అనేక అక్రమాలకు సంధ్య సూత్రధారిగా ఉన్నట్టుగా కూడా ఒక సమాచారం అందుతోంది. రైట్. ఇదే అంశంపై వైఎస్ఆర్సీపీ నేతలు సీఈఓకును కలిశారు. సీఈఓ ముఖేష్ కుమార్ మీనాను, పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, మల్లాది విష్ణు, మనోహర్ రెడ్డి, నారాయణమూర్తి కలిశారు. ఇంకా వైజాగ్ డ్రగ్స్ రాకెట్లో చంద్రబాబు, లోకేష్, పురంధేశ్వరి, టీడీపీ నేతల కుటుంబ సభ్యుల పాత్రపై ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో అసాంఘిక శక్తులను ప్రోత్సహించడానికి టీడీపీ నేతలు ఈ డ్రగ్స్ని తెప్పించే ప్రయత్నం చేశారని ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సతీష్ అందుబాటులో ఉన్నారు. సతీష్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కార్తీక్, కొద్దిసేపటి కిందటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేషన్ ఇచ్చింది. ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకి కలిసి నిన్న ఏదైతే వైజాగ్ పోర్ట్లో సిబిఐ అధికారులు పట్టుకున్నటువంటి డ్రగ్స్ అంశానికి సంబంధించి దీంట్లో చంద్రబాబు నాయుడు పాత్ర, అదేవిధంగా లోకేష్ పాత్ర, పురంధేశ్వరి వాళ్ళ కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకుల పాత్ర పైన విచారణ జరపాలి. ఎందుకంటే ఇది కేవలం మాకున్నటువంటి సమాచారం మేరకు ఇది 25,000 కేజీలకు సంబంధించినటువంటి మత్తు పదార్థాలు ఈ రాష్ట్రంలో యువతని ఈ రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రభావితం చేసేందుకు, యువత జీవితాలను నాశనం చేయించి ఓటుకి డ్రగ్ విధానాన్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితికి తెలుగుదేశం పార్టీ దిగజారేటువంటి అవకాశం ఉంది. సో దీనిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ సిబిఐ పట్టుకోవడం వల్ల రాష్ట్రంలోని, దేశంలోని యువత జీవితాలకి మేలు జరిగింది. సో ఇప్పుడు ఇది కేవలం ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి ఆ కంపెనీ ఏదైతే ఉందో దాన్ని రిసీవ్ చేసుకుని, ఆ డ్రగ్స్ని రిసీవ్ చేసుకున్నటువంటి కంపెనీ ఏదైతే సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ ఏదైతే ఉందో అది పూర్తిగా దగ్గుబాటి పురంధేశ్వరి కుటుంబ సభ్యులు, అదేవిధంగా నారా లోకేష్, చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళందరికీ సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి కుటుంబం కనుక ఇది ఈ సమయంలో ఇక్కడికి తీసుకురావడానికి కారణం ప్రధానంగా ఇది ఎన్నికలకు సంబంధించినటువంటి ఒకవైపు అసాంఘిక శక్తులను ప్రోత్సహించడం కోసం, ఎన్నికల నిర్వహణని విఘాతం కలిగించేందుకు, మరొక వైపు ఓటర్ని ప్రభావితం చేసేందుకు ఆఖరికి ఈ స్థాయికి దిగజారింది తెలుగుదేశం పార్టీ అన్న అనుమానాలు మాకున్నాయి. కాబట్టి దీనిపైన తక్షణమే
ఆ చర్యలు తీసుకోవాలి కేంద్ర సంస్థలు, కేంద్ర దర్యాప్తు సంస్థలు అన్నిటి చేత వీళ్ళ పాత్ర పైన ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఎవరైతే ఆ ఎండి అదేవిధంగా సీఈఓ ఉన్నారో కోనం వీరభద్రరావు చౌదరి, కోటయ్య చౌదరి, వీళ్ళతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నటువంటి సత్సంబంధాలు ప్రపంచం అంతా కూడా ఇప్పుడు తెలిసినటువంటి పరిస్థితి కాబట్టి దీనిపైన ఒక సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. లేకపోతే ఎన్నికల్లో ఇటువంటి ఆ పరిస్థితికి దిగజారడం అనేది దారుణం అన్న అంశాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పి ఫిర్యాదు చేశారు. అదేవిధంగా చంద్రబాబు ఈ అంశానికి సంబంధించి నిన్న అసలు సిబిఐ కూడా ప్రకటన చేయకముందే, సిబిఐ ఇంకా దానిపైన నోరు విప్పకముందే చంద్రబాబు ఉలిక్కిపడి ఒక్కసారిగా దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన బురద జల్లేటువంటి ప్రయత్నం చేశారు. ఆధారాలు లేనటువంటి ఆరోపణలు ఏ రాజకీయ నాయకుడు కూడా చేసినా సరే అది ఎన్నికల ప్రవర్తన నియమావళికి విఘాతం కలిగించినట్టు అవుతుంది, దాని విరుద్ధంగా ఉంటుంది. సో ఎంసీసీ ప్రకారం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ పైన అది అఫీషియల్గా పోస్ట్ చేశారు కాబట్టి, చంద్రబాబు నాయుడు కామెంట్ కాబట్టి దానిపైన చర్యలు తీసుకోవాలని కూడా మరొక రిప్రజెంటేషన్ ఇచ్చారు. సో ఈ రెండు, ఒకటి చంద్రబాబు చేసినటువంటి తప్పుడు ప్రచారం పైన యాక్షన్ తీసుకోవాలని, రెండు తెలుగుదేశం పార్టీ ఆ సన్నిహితులు ఈ డ్రగ్స్ని తీసుకొచ్చి రేపు ఎన్నికల్లో శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీయడానికి, అసాంఘిక శక్తులను ప్రోత్సహించడానికి, ఓటర్ని ప్రభావితం చేయడానికి ఈ స్థాయికి దిగజారారు. కాబట్టి ఈ అంశాలపైన పూర్తిగా ఆ కంపెనీతో పాటు ఎవరెవరైతే ఆ పాత్రదారులు ఉన్నారో, చంద్రబాబుకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఉన్నారు, భువనేశ్వర్కి సంబంధించిన కుటుంబ సభ్యులు, నారా లోకేష్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, వీళ్ళందరి పాత్ర పైన మాకు అనుమానాలు ఉన్నాయి. దీనిపైన స్పష్టమైనటువంటి సమాచారం కూడా ఉంది. సో ఆ సమాచారాన్ని కూడా మేము ఇస్తున్నామని చెప్పేసి ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లి దానిపైన విచారణ జరపాలని కోరారు. కార్తీక్. రైట్ సతీష్.